చేసింది అనే డేట్ మనకి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆగస్ట్ 23, 2023 ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. సో ఆ డేట్‌ని మనం గుర్తిస్తూ 2024 ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని మొదటిసారిగా మనం జరుపుకున్నాం. సో ఇవండి మొత్తం 20 క్వెషన్‌లు. అందులో మనకి 10 స్టాక్ జీకే అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నాం. సో క్లాస్ ఎలా ఉందని కామెంట్‌లో తెలియజేయగలరు. మీకు డీటెయిల్ క్లాస్ కావాలంటే ఆల్రెడీ దీనిపై వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఛానల్ క్లిక్ చేసి చూడగలరు. ఒక పౌరుడు దేశం కోసం ఏం చేయాలి? రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఎలా నడుచుకోవాలి? రాజకీయ పదవి అంటే నియమ నిబంధనలతో ఉండి నిజాయితీగా నడుచుకోవాలి. Welcome to JBRSky way of life. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన క్విశ్చన్స్ నేమ్ వచ్చేసి సెక్యులర్ స్టేట్. సో ఇది వారం ముందు వీడియో ఎవరైతే చూడకుంటారో కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడగలరు. 21వ ప్రశ్న, భారత్ సుప్రీంకోర్టు యొక్క 48వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగు వ్యక్తి ఎవరని మనకిస్తారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఆప్షన్ ఏ జస్టిస్ పి సత్యనారాయణ గారా, లేకపోతే ఆప్షన్ బి జస్టిస్ ఎన్వి రమణ గారా, లేకపోతే ఆప్షన్ సి జస్టిస్ చలమేశ్వర్ గారనా, లేకపోతే జస్టిస్ ఎం వెంకటచలయ్య గారనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జస్టిస్ ఎన్వి రమణ గారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు వరకు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2 సేవలు అందించారు. అందులో మొదటి వ్యక్తి కోకా సుబ్బారావు గారు, రెండవ వ్యక్తి ఎన్వి రమణ గారు. సో దాని రిలేటెడ్గా ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అలానే భారత సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 22వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏది? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి బి కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం. సో ఎక్కడ ఉందంటే చిత్తూరు డిస్టిక్లో ఉంది. ఇక 23వ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద హైవే సొరంగ మార్గం ఏమిటి అని ఇస్తారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ అటల్ టన్నెల్. సో ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది. అండ్ 24వ ప్రశ్న, పర్యావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహ క్రమం ఏమిటి? సో ఇది ఏందండి అని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో 25వ ప్రశ్న, ఆపరేషన్ బెడియా ఏ రాష్ట్రానికి సంబంధించినది అనికిస్తారు. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. సో ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లో గుంట నక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనుషులు తినేస్తున్నాయి. సో దానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బెడియా అనేది చేపట్టింది. అలానే దీనికి రిలేటెడ్గా ఆపరేషన్ సర్ఫెనాస్ ఏ రాష్ట్రానికి చెందింది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 26వ ప్రశ్న, సేవ్ అమెరికా పుస్తకాన్ని ఎవరు రాశారు? సో మనకి డిఎస్ఏలు ఎక్కువగా అడిగేవి ఏంటంటే బుక్స్ ఎబ్రివేషన్స్ అనేది రిలేటెడ్గా అడుగుతారు. మన తెలంగాణకు సంబంధించి కొన్ని అడిగారు. అది నేను ప్రీవియస్ క్లాస్లో ఏదంటే సెట్ 1 పేపర్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద ఆ యొక్క క్విజ్ సెషన్ అనేది జరిగిందండి. సో ఆ క్విజ్ సెషన్లో నేను చెప్పాను, డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, చూడగలరు. సో సేవ్ అమెరికా పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న, భారతీయ రైల్వేలో అన్ని సేవల కోసం ఉపయోగించే నెంబర్ ఏంటి? సో భారతీయ రైల్వేలో అన్ని సేవల కోసం ఉపయోగించే నెంబర్ ఏంటి అంటే 139. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 28వ ప్రశ్న, 44-55 సంవత్సరాల మధ్యలో కాలంలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడం ఏమని పిలుస్తారు? 44 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో స్త్రీలకు ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడంని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్యూబర్టీనా, లేకపోతే ఆప్షన్ బి మోనోపాజా, ఆప్షన్ సి ఎండోక్రైన్ మార్పులా, లేకపోతే ఆప్షన్ డి ఓలేషన్ స్టాపా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మోనోపాజ్ అని చెప్తారు. అండ్ 29వ ప్రశ్న, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు అని ఇస్తారు మనకి. సో ఇక్కడ ఆప్షన్ ఏ కిరణ్ దేవ్ బెంగళూరునా, ఆప్షన్ బి హర్ష ముంబైయా, లేకపోతే ఆప్షన్ సి దుర్గా అగర్వాల్ ఇండోరేనా, లేకపోతే ఆప్షన్ డి ప్రణబ్ మిశ్రా ఢిల్లీనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి హర్ష ముంబై. భారతదేశం మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరంటే హర్ష ముంబై. ఇటీవల కాలంలో ఐవీఎఫ్ విధానాన్ని చాలామంది అనుసరిస్తున్నారండి. సో దాని రిలేటెడ్గా మనకు అడుగుతారు. అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా యునైటెడ్ నేషన్స్ పరంగా మనకు అడుగుతారు. సో ఇక్కడ కాప్ అనేది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి క్లైమేట్ కాన్ఫరెన్స్ సంబంధించింది. సో COP 29 సదస్సు ఏ దేశంలో జరిగింది అని అడుగుతారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అజర్బైజాన్ అనే దేశంలో జరిగిందండి. సో అజర్బైజాన్ దేశం యొక్క రాజధాని ఏంటంటే బాకులో ఈ యొక్క సదస్సు జరిగింది. ఇక్కడ COP 29 అంటే క్లైమేట్ కాన్ఫరెన్స్ మనం మాట్లాడేది. 29 అంటే సీజన్, ప్రతి సీజన్ 28, 29 సీజన్ అంటారు కదా, అలా COP 29 సీజన్ ఎక్కడ జరిగిందంటే అజర్బైజాన్లో జరిగింది. ఇక 31వ ప్రశ్న, అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏమిటి అని అడుగుతారు మనకి. ఇక్కడ ఆప్షన్ ఏ మంగళ, ఆప్షన్ బి బుధుడా, ఆప్షన్ సి శని, లేకపోతే ఆప్షన్ డి యురేనస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బుధుడు. అండ్ అత్యంత సాంద్రత కలిగిన 2వ గ్రహం ఏదంటే అది భూమి.
ఇక 32వ ప్రశ్న, అయస్కాంతాన్ని వేదాలలో ఏమని పిలిచేవారు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చుంబక. అయస్కాంతాన్ని వేదాలలో చుంబక అని పిలిచేవారు. ఇక 33వ ప్రశ్న, ఎవరి పరమాణు నమాను వాటర్ మిలన్ మోడల్ అని అంటారు? సో ఇక్కడ ఆప్షన్ ఏ డాల్టనా, లేకపోతే ఆప్షన్ బి జేజే థామ్సనా, లేకపోతే ఆప్షన్ సి ఎర్నెస్ట్ రదర్ఫర్డ్, లేకపోతే ఆప్షన్ డి నీల్స్ బోర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జేజే థామ్సన్. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ఏదైతే ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో భారత్ ఎన్ని మెడల్స్ సాధించిందని అడుగుతారు. సో ప్యారిస్ ఒలింపిక్స్ చాలామందికి ఐడియా ఉంటుంది, ఫ్రాన్స్ దేశంలో జరిగింది. సో పారా ఒలింపిక్స్లో భారత్కి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 29 మెడల్స్ వచ్చాయండి. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాలను ఎంతమందికి అందజేశారు? 2024 సంబంధించి అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ 2024గా అడుగుతారండి. సో బి దో రైట్ ఆన్సర్. 5కి వచ్చింది. అందులో పద్మవిభూషణ్కి వచ్చిన వారిలో 2 తెలుగు పౌరులు వారెవరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ 36వ ప్రశ్న, 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరిగింది అని ఇస్తారు మనకి. ఇక్కడ ఆప్షన్ ఏ నార్వేనా, ఆప్షన్ బి రష్యానా, ఆప్షన్ సి సింగపూర్నా, ఆప్షన్ డి భారత్. సో 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనగానే మనకి ఎవరు గుర్తుకురావాలంటే జీర్ కోడ్కేస్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఆయన. సో అది ఎక్కడ జరిగిందంటే సి ఇది రైట్ ఆన్సర్, సింగపూర్లో జరిగింది. ఇక 37వ ప్రశ్న, సో ఇక్కడ మనకి ఎబ్రివేషన్స్ ఎక్కువగా అడుగుతారు. సో మ్యాట్ అనగా ఏమిటి అంటే ఎబ్రివేషన్ అడుగుతారు. సో ప్రీవియస్ క్లాస్లో మనము వివిప్యాట్ యొక్క ఎబ్రివేషన్ తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మ్యాట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఇద్దా బి ఇస్ ద రైట్ ఆన్సర్. మిటిగేషన్ అసెస్మెంట్ టీమ్ అంటే ఇక్కడ మనకి వరదలు వచ్చేటప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అంటారు కదా, వాటిని మిటిగేషన్ అసెస్మెంట్ టీమ్ అని చెప్తారు. అండ్ 38వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేదీ. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోస్టుల కోసం రాసేటప్పుడు ఆంధ్ర కోసం అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మార్చి 1, 2014 రాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆమోదం తెలిపారు. ఇక 39వ ప్రశ్న, ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ ఏమిటి అని అడుగుతారు. ఎక్కువగా మనకి ఇప్పుడు వార్స్ అవుతున్నాయి, మనం ఏమి నేర్చుకోవాలి? రష్యా, యుక్రెయిన్ అండ్ మనకి ఇండియాకి రిలేటెడ్గా ఉన్నవేంటి ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్ అండ్ మయన్మారు, బంగ్లాదేశ్, శ్రీలంక యొక్క క్యాపిటల్స్ అండ్ కరెన్సీ కంపల్సరీ తెలుసుకోవాలి. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ ఏంటంటే ఆన్సర్ బి ద రైట్ ఆన్సర్. ఇజ్రాయెల్ న్యూ షెకిల్ అంటారు. అండ్ 40వ ప్రశ్న, సార్స్ అనగా ఏమిటి? ఇక్కడ సార్స్ అంటే కోవిడ్ వైరస్ని సార్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ దాని రిలేటెడ్గా ఉన్నది అంటే ఎబ్రివేషన్ ఏంటంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. సేవరీ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్స్ అనేది కరోనా వైరస్. సో దాన్ని ఏమంటారంటే సేవరీ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో ఈరోజు క్లాస్లో మన యొక్క టాపిక్ నేమ్ వచ్చేసి సెక్యులర్ స్టేట్ సెషన్. నేను ఎందుకు సెక్యులర్ స్టేట్ అని అంటానంటే ఇటీవల కాలంలో మతాలు పిచ్చి అనేది దేశంలో ఎక్కువగా అయిపోతుంది. సో అసలు సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి, అసలు సెక్యులరిజం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. భారతదేశంలో వచ్చేటప్పటికి సెక్యులరిజం అనే పదాన్ని 1976లో రాజ్యాంగంలోని 42వ సాధన ద్వారా ప్రవేశపెట్టారు. సెక్యులరిజం అంటే ప్రభుత్వాన్ని మతం నుండి వేరు చేయడం. అంటే భారత ప్రభుత్వం ఏదైనా నిర్దిష్ట మతాన్ని అనుసరించకూడదు లేదా అనుకూలంగా ఉండకూడదు, ప్రతి మతానికి సమానంగా అనుకూలంగా ఉండాలి. అంటే ఇక్కడ సెక్యులర్ అంటే ఏంటంటే మన రాజ్యాంగం అనేది అందరికీ ఎటువంటి కుల వివక్ష లేక మత వివక్ష లేకుండా అందరికి ఒకే రాజ్యాంగం మనము పెట్టుకున్నాం, మనంగా పెట్టుకున్నాం. అలాంటి రాజ్యాంగంలో ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ అనేది మతానికి వ్యతిరేకంగా తన యొక్క కార్యకలాపాలు జరగాలి. అలాంటి దేశాన్ని సెక్యులర్ స్టేట్ అని చెప్పుకుంటారు. సో అలాంటి సెక్యులర్ స్టేట్ అనేది మీకు తెలియాలని నేను ఈ యొక్క సెషన్ పేరు అనేది పెట్టాను. సో మీకు ఈ యొక్క రాజ్యాంగ సవరణ అంటే సెక్యులరిజం అంటే ఏం తెలియాలంటే మొదటిగా మీరు రాజ్యాంగం అంటే ఏం తెలుసుకోవాలి. అది తెలియకే ఇండియా అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉందని నేను అనుకుంటున్నాను. సో రాజ్యాంగం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను. వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక శీర్షికతో లింక్ పెట్టడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో 20 ప్రశ్నలు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరొక సెట్ 3లో మరొక పేరుతో మన యొక్క క్విజ్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జై హింద్.